భార్యాభర్తలిద్దరికీ 5 అంకెల జీతం, మంచి చదువులు చదువుతున్న బంగారం లాంటి బిడ్డలు, హైదరాబాద్లో సొంత ఇల్లు, ప్లాట్లు. కుటుంబ పరంగా ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేవు. భర్త వేధింపులు లేవు, అత్తింటి వారి సాధింపులు లేవు. ఎంతో సంతోషంగా సాగిపోతున్న ఆమె జీవితంలో అలజడికి కారణమేంటి? తల్లి అంతటి కఠిన నిర్ణయం తీసుకుంటుంటే ఎదిగిన బిడ్డలు ఎందుకు అడ్డు చెప్పలేదు? నీ వెంటే మేము అంటూ కలిసి నడిచేంత కష్టం ఏం వచ్చింది? ఇంతకీ తల్లి, 2 బిడ్డలు కలిసి ఏం చేశారు? కడుపున పుట్టిన బిడ్డలకు చిన్న గాయమైతేనే తల్లి తల్లడిల్లిపోతుంది. కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. ఇక తండ్రి దూరంగా ఉన్నప్పుడైతే మరింత జాగ్రత్తగా చూసుకుంటుంది. మరి అలాంటి కన్నతల్లి కఠిన నిర్ణయం తీసుకుందంటే ఏదైనా బలమైన కారణమే ఉండుండాలి. భర్త వేధింపులా అంటే అసలు ఆయన ఇంట్లోనే కాదు, ఈ దేశంలోనే లేడు. మరి అత్తింటి సాధింపులా అంటే ఆమె ఒక్కరే ఒంటరిగా ఉంటోంది. ఆర్థిక ఇబ్బందుల సమస్య లేదు. ఎందుకంటే భార్యాభర్తలిద్దరికీ 5 అంకెల జీతం వస్తుంది. సొంత ఇంటితో పాటు ఆస్తులు ఉన్నాయి. బిడ్డలతో ఏమైనా ఇబ్బంది వచ్చిందా అంటే ఇద్దరూ వేర్వేరు చోట్ల హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారు. మరి ఆ తల్లిని ఆత్మహత్యకు ప్రేరేపించిన కారణమేంటి? తను చనిపోవడమే కాదు, ఇంటర్ చదువుతున్న 2 బిడ్డలను తనతో పాటు తీసుకెళ్లేంత ఒత్తిళ్లు ఏమై ఉంటాయి? హైదరాబాద్ శివారులోని చర్లపల్లి సమీపంలో 2 బిడ్డలతో కలిసి తల్లి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర విషాదం నింపింది. చెంగిచెర్లలోని హరితవనం కాలనీలో ఉండే విజయారెడ్డితో పాటు ఆమె కుమార్తె ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న చేతన్ రెడ్డి, ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న కుమారుడు విశాల్ రెడ్డి శనివారం తెల్లవారుజామున రైలు కింద పడి చనిపోయారు. వీరిని గమనించిన లోకో పైలట్ వెంటనే రైల్వే పోలీసులకు సమాచారమిచ్చాడు. వారు వచ్చి చూడగా అప్పటికే 3 విగతజీవులుగా పడి ఉన్నారు. చెంగిచెర్లలో నివాసం ఉంటున్న విజయారెడ్డి ఓ సాఫ్ట్వేర్ సంస్థలో టీం లీడర్గా పనిచేస్తున్నారు. ఆమె భర్త వృత్తిరీత్యా దుబాయ్లో ఉండగా పిల్లలిద్దరూ వేర్వేరు చోట్ల హాస్టల్లో ఉండి ఇంటర్ చదువుతున్నారు. చెంగిచెర్లలోని సొంత ఇంటిలోనే విజయారెడ్డి నివాసం ఉంటున్నారు. సాఫీగా సాగిపోతున్న ఆమె జీవితంలో ఏం ఇబ్బంది తలెత్తిందో తెలియదు కాని బిడ్డలతో కలిసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. ఆర్థిక ఇబ్బందులు, భార్యాభర్తల మధ్య గొడవలు వంటివి ఏమీ లేవని బంధువులు తెలిపారు. అసలు ఇట్లా కొట్లాడుకోరు, ఎవరు కొట్లాడుకోరు. మా కోడలు కొడుకు అందరం బాగుంటాం, అందరం కలిసి మెలిసి ఉంటాం. కష్టం ఏదైనా నా తల్లి ఇంత పబ్లిక్ అయిపోయినావు అనే తల్లి నువ్వా? అయ్యా నా తల్లి, నా తల్లికి ఏ బాధ లేదమ్మో. నా తల్లి కిందనే 15 మంది పనిచేస్తారు అమ్మ, టీం లీడర్. ఆమె మంచి జీతం, మంచి పెద్ద ఆఫీసర్ అమ్మా. అల్లుడితో ఏమన్నా గొడవలు ఉన్నాయని అసలు వాళ్ళు కొట్లాడుకోరు, అస్సలు లేవు. అసలు ఏదైనా నాకు అన్ని తెలుసు. ఇంట్లో ఏది లేదు, అసలు ఏది తెలియదండి. ఎవరికి చెప్పలేదు, ఏం చెప్పలేదు. అసలు మంచిగా ఉన్నాము, పోయి చనిపోతే ఎందుకు చనిపోయిందంటే అస్సలు లేదండి. ఎవరి మీద పండక్కి వాళ్ళ అత్తమామని కూడా రమ్మన్నది. పెన్నింటి సురేందర్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ, అంటే వాళ్ళ వైఫ్ విజయరెడ్డి, వాళ్ళ పిల్లలు ఇక సూసైడ్ చేసుకోవడం అనేది మన రైల్వే స్టేషన్ నుంచి వచ్చేదాకా మాకు తెలియదు. ఇప్పుడు తెలిసిన తర్వాత సమాచారం వాళ్ళ బ్రదర్ చిరంజీవికి ఫోన్ చేసి అడగడుతుంటే వాళ్ళ సిస్టరు అల్లుడు కూడా చనిపోయిందని మాకు తెలిసినది. మిగతా సంగతి ఎందుకనేది మాకు తెలియదు. తెలిసే సమాచారం అయితే ఇది. ఆ గొడవలు అనేది మాకు తెలియదు. వాళ్ళు ఆ భర్త ఇక్కడ ఉండడు, ఆయన బయట ఉంటాడు. ఆ భర్త ఇక్కడ ఉండే మనిషి అయితే కాదు. మాకైతే చెప్పడానికి బంధువులు చనిపోయారని పిల్లలను హాస్టల్ నుంచి ఇంటికి తీసుకొచ్చిన విజయారెడ్డి శుక్రవారం అర్ధరాత్రి కారులో బయలుదేరి చర్లపల్లి రైల్వే స్టేషన్కొచ్చారు. కారు అక్కడే పార్కింగ్ చేసి రైల్వే ట్రాక్ పైకి నడుచుకుంటూ వెళ్లారు. అయితే తల్లి ఆవేశంలో కఠిన నిర్ణయం తీసుకున్నప్పటికీ ఇంటర్ చదువుతున్న 2 బిడ్డలు ఎందుకు అడ్డు చెప్పలేకపోయారన్నది మిస్టరీగా మారింది. తల్లి, కూతురు, కొడుకు 3 సూసైడ్ చేసుకున్నారు. రీజన్స్ అయితే తెలియదు, ఎట్ బి ఎస్టాబ్లిష్డ్.
ఆమె సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ చేస్తుంది. అమ్మాయి ఏమో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతుంది, అబ్బాయి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. రీజన్స్ అంటే ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు చేస్తున్నాము. ఫర్దర్గా ఏమైనా డీటెయిల్స్ అప్డేట్ చేస్తాం. భర్త జాబ్ చేస్తాడు, దుబాయ్లో జాబ్ చేస్తాడని తెలిసింది. అతను కూడా సమాచారం అందజేసినాం. తల్లి బిడ్డల ఆత్మహత్యకు పురిగొల్పిన కారణాలేంటని పోలీసులు విచారిస్తున్నారు. ఆమె కాల్ డేటా పరిశీలిస్తున్నారు. దుబాయ్లో ఉన్న భర్త వస్తేగాని ఈ కేసులో స్పష్టత రాదని పోలీసులు భావిస్తున్నారు. కారణాలేమైనా బంగారం లాంటి 2 బిడ్డలను ఆ తల్లి తనతో తీసుకుపోవడం ఎంతో బాధాకరమైన విషయం.